జయ గురుదేవదత్త. కుంభరాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం ఫస్ట్. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నమో నారసింహాయ నమ, దత్తాత్రేయాయ నమ, గురుపాదకేభ్యో నమ, వాగీశ్వర్యే నమ, దక్షిణామూర్తయే నమ, అస్మిన్ గురుపాదకేభ్యో నమో నమ. మనం ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఒక సరస్సు యొక్క అనుగ్రహం వల్ల కుంభరాశి యొక్క విశిష్టత తెలుసుకుందాం. దత్తానుగ్రహం వల్ల జరగబోయే భవిష్యత్తుని మనం తెలుసుకోగలుగుతున్నాం. అదంతా కూడా దత్తానుగ్రహం. ఆ వాక్ సరస్వతి ఇచ్చిన మన మాటే సరస్వతి కనుక కుంభరాశిలో విశేషం ఏంటంటే, కుంభరాశిలో పుట్టిన వారికి విశిష్టత, వీరు చాలా మహా గొప్పవేత్తలు, విద్యావంతులు, చాలా విశేషమైనటువంటి ఆలోచన గలవాలే ఉంటారు. వీరు ఏ పని చేసినా చాలా పెద్దదిగా చేయాలి అని ఆలోచిస్తుంటారు. మంచి ఆలోచన బాగుంటుంది. ఏం పని చేసినా ఒక తెలివిగా చేస్తారు, నిదానంగా చేస్తారు, ఎటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్త ఆచితూచి చేస్తారు. కనుక వీళ్ళ జీవన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కుంభరాశి ఈ మాసంలో అంటే మకర సంక్రాంతి నుండి ఈ రాశి యొక్క ప్రభావంలో జరిగే మార్పులు ఏంటంటే, శని లగ్నంలో ఉండటం వల్ల వీళ్ళు ఎలాంటి పని అయినా సరే కొంచెం లేట్ అయినా సరే పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. శని సక్సెస్ చేస్తారు అన్నమాట. ద్వితీయంలో రాహు ఉండటం వల్ల వీరికి ఎవరితో మాట్లాడుతున్నా కొంచెం కలహంగా అనిపించడం కానీ గొడవలు పట్టడానికి ఛాన్స్ ఉండడానికి దగ్గరగా ఉంటుంది. ఎంతైనా మీనం కనుక వీరి మాటలన్నీ కూడా గొడవలన్నీ కూడా దైవిక సంబంధంతో ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే దేవతా సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి కూడా రీజన్ ఉంటుంది అన్నమాట. అది కొట్టుకోవడానికి ప్రాసెస్గా రాదు, కానీ మాట్లాడుకోవడానికి కొంచెం విస్తీర్ణం కనబడుతుంది. ఈ రాశి వారికి, కుంభరాశి వారికి తృతీయ గురుడు ప్రభావం వల్ల, అలానే మన సోదరులు వాళ్ళ పట్ల అనుకూలత, వాళ్ళతో స్నేహము, బాంధవ్యాలు కొంత అనుకూలించినా కొంత ప్రతికూల ఫలితాన్ని పొందాల్సి వస్తుంది. అంతేనా గురుడు తృతీయంలో ఉన్నప్పుడు ఇచ్చే యోగము కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నమాట. అంటే ద్వితీయంలో ఉన్న గురుడు యోగం బాగుంటుంది, భాగ్యంలో ఉన్న గురుడు బ్రహ్మాండంగా ఉంటుంది. తృతీయంలో ఉన్న గురుడు యొక్క యోగ స్థితి కొంత అనుకూల స్థితి రాకపోయినా కొంచెం సమస్యలతో ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది ఇలా జరగడానికి ఒక ఛాన్స్ ఏం లేదు. జాతరీత్యా కూడా చూసుకోవాలి. ఇది మనం చెప్పేదంతా కూడా రాశి ప్రభావం ఎలా ఉంటుందని చెప్తాం. ఈ రాశిలో పుట్టిన వారికి, ఈ రాశిలో వర్తమానం ఈ మాసంలో నడిచేటువంటి ప్రణాళికలో శని సంచారం బాగుంటుంది కనుక, కాకపోతే వీరికి ఈ మాసం అంతా కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా టెన్షన్ ఉంటుంది, ఒక రకమైన భయం ఉంటుంది, ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది, ఏదో రకమైన అలజడి ఉంటుంది, గుండె కొట్టుకునేంత ప్రాసెస్ వీళ్ళకి నడుస్తుంటుంది అన్నమాట. అందుకే వీరు శని ప్రభావం ఎంతైనా ఉంది కనుక, లగ్నంలో ఉన్నాడు కనుక శనీశ్వరాయ నమః, శనిని ఆరాధించడం మంచిది. వీళ్ళకి ఏలినాడు శని అంటారన్నమాట. కాబట్టి ఏలినాడు శని ఒక రౌండ్ అయిపోయి కుటుంబ స్థితిలోకి వెళ్ళాడు కనుక యోగాన్ని ఇస్తాడని తెలుసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ తనలోనే ఉంటాడు, ఆ రాశిలోనే సంచరించడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది దొంగతనాలు జరుగుతుంటాయి, శని వక్రించిన యోగదాయకంగా ఉన్న యోగదాయకం లేకపోయినా దొంగతనాలు జరుగుతుంటాయి, సమస్యలు వస్తుంటాయి, టెన్షన్ జరుగుతుంది, అని ఇబ్బంది. పెద్ద పెద్ద సమస్యలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఈ సమయంలో చాలా భయానకంగా ఉంటుంది. కనుక తగు జాగ్రత్త కోసమని పెద్ద పెద్ద ధార్మికవేత్తలు, పెద్ద సమస్య నడిపే వారికి, లేదంటే పేదవాళ్ళకి సహాయం చేసే సమస్య నడుపుతుంటారు కదా, వృద్ధాశ్రమాలు, అనాథాలయాలు, అన్నదాన సత్రాలు, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. కొంచెం టెన్షన్ పూర్వకంగా ఉంటుంది, కొంచెం భయానకంగా ఉంటుంది. దానివల్ల లోపలికి ఎవరన్నా వచ్చి వీటిని ఎంక్వైరీ చేసే లక్షణాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్త పాటిస్తే చాలా మంచిది. శుకుడు యోగదాయకంగా ఉన్నాడు, సర్వసుఖాలు అనుభవిస్తారు, ఇబ్బంది లేదు. కుజుడు ఉన్నాడు, కొంచెం ధార్మికవేత్త, మొత్తం అన్ని రక్షణగా ఉంటుంది కనుక ఇబ్బంది లేదు. వీళ్ళు పెద్ద పెద్ద శాఖల్లో పనిచేస్తుంటారు, పెద్ద పెద్ద వ్యవస్థలో పనిచేస్తుంటారు, వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీకి సీఈఓలుగా పనిచేస్తుంటారు కూడా. వీళ్ళ ఆలోచన చాలా గొప్పది, వీళ్ళ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది, వీళ్ళు చేసే పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు రాశిలో మాత్రం సంచరించేప్పుడు మాత్రమే కొంచెం చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి కనుక దానికి తగినట్టుగా మనం వ్యవహరించడం మంచిది. శని మాత్రమే కొంచెం ఇబ్బంది పెడతాడు, ఏలినాడు శని ఉందని భయపడతారేమో కుంభరాశి వారికి. శని శ్లోకం చదువుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఇక్కడ ఏమవుతుంది అంటే, కుంభరాశి వారికి ఇక్కడ కేతు అష్టమంలో ఉండడం జరుగుతుంది. కేతు అష్టమంలో ఉండడం వల్ల ఒక రకమైనటువంటి కుటుంబంలో జరిగేటువంటి పెద్దవాళ్ళు, కుటుంబ సంబంధమైన అత్తమామలు, లేదంటే రహస్యమైన ప్రదేశాలు, రహస్యమైన ప్లేసులు, స్త్రీల సమస్యలు, ఇవన్నీ కూడా కొంచెం ఫేస్ చేయాల్సి వస్తాయి. జరుగుతున్నాయనిపించినప్పుడల్లా కేతు ప్రభావం మీకు అష్టమస్థితిలో ఉండడం జరిగే ప్రమాదాలు ఇవన్నీ కూడా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం, నాకేం వద్దు అన్న వైరాగ్యం కూడా ఇస్తుంటారు వీళ్ళు.
అందుకని వీళ్ళు కుటుంబం పట్ల దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఈ శని ప్రభావాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ ప్రమాదం ఏం కాదు, అంతా బాగుంటుంది. శని శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ కుంభరాశులు పుట్టడం వల్ల కూడా చాలా అదృష్టవంతులు, మహా మేధావులు. వీళ్ళు చేసే కొత్త కొత్త ప్రణాళిక చేస్తుంటారు అనమాట. వీళ్ళు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తుంటారు, వీళ్ళు ఇంజనీర్లు అవుతుంటారు, సాఫ్ట్వేర్ తయారు చేస్తుంటారు, వీళ్ళు కొత్త కంపెనీలు వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తుంటారు కూడా. కనుక వీళ్ళ పొజిషన్ చాలా బాగుంటుంది. వీళ్ళు కనుక మనం ఎంత జాగ్రత్తగా వాడుకొని కనుక వీళ్ళు హై లెవెల్ తీసుకెళ్ళగలిగితే, విద్యార్థులు అయితే హై లెవెల్లో ఉంటారు. వీళ్ళు బాగా చదివించగలగాలి. వీళ్ళని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. జై గురుదేవ దత్త.